ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వడక్పల్లిలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి సమేతంగా ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో మెదక్ డిస్టిక్లో పటాన్చెరు మండలంలోని వడక్పల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని మొదట దర్శిస్తారు భక్తులు. ఎంతో దూరం నుండే శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని భక్తులు దర్శించవచ్చు. సుమారు 41 ఫీట్ హైట్ ఉంటుందండి ఈ స్వామివారి విగ్రహమూర్తి. ఈ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తారు భక్తులు. చుట్టూ పచ్చదనం నడుమ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించిన భక్తులు ఆలయం లోపలికి వెళ్తారు. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే శ్రీ సీతారాముల వారి ఆలయం ఆపోజిట్లోనే ఉన్న ఆంజనేయ స్వామివారిని మొదట దర్శిస్తారు భక్తులు. స్వామివారిని దర్శించిన తర్వాత సీతారామ లక్ష్మణుల చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన భక్తులు స్వామివారిని దర్శించిన తర్వాత ఈ ఆలయ గోడలపై ఉన్న శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మరియు ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసాని కూడా ఇక్కడే పఠించి ఈ ఆలయంలోనే కొద్దిసేపు స్వామివారిని ధ్యానిస్తూ కూర్చుంటారు భక్తులు. ఈ ఆలయంలోనే మరో పక్క నవగ్రహాల ఉప ఆలయం ఉంటుంది. శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులు వినాయక స్వామివారిని అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారు భక్తులు. ప్రతినిత్యము ప్రత్యేకించి మంగళవారం, శనివారాలు, పండగ పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో స్వామివారికై. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కలర్ఫుల్గా ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్న స్వామివారిని దర్శించిన భక్తుల మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తోంది. సదా శ్రీరామచంద్రమూర్తి ధ్యానంలో నిమగ్నమై ఉన్న ఆంజనేయ స్వామివారి రకరకాల భంగిమల్లో ఉన్న స్టాచ్యూస్ని ఇక్కడ కంపౌండ్ వాల్స్ పైన డిఫరెంట్ కలర్స్తో పెట్టారు చూడండి. ఈ ఆలయానికి చేరకముందే కొద్ది దూరం నుండే మనకి ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామివారి విగ్రహమూర్తి కనిపిస్తుంది. ఈ ఆలయం లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చెక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.